శరీరానికి వ్యాయామం ఎంత అవసరమో మనస్సుకు కూడా అంతే అవసరమని బ్రహ్మకుమారి రమాదేవి అన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారతదేశం ఒక ఆధ్యాత్మిక శక్తి అని కొనియాడారు. నైతిక విలువలను పెంపొందించి అందరి జీవితాలలో సుఖశాంతులను నెలకొల్పాలన్నదే బ్రహ్మకుమారిల లక్ష్యమని అన్నారు. ఈ నెల 21వ తేదీన బంగారు రథంపై సోమనాథేశ్వరుడు కాకినాడ నగరంలో ప్రజలకు దర్శనమిస్తారని, ఆ రోజు జరుగు రథయాత్రను విజయవంతం చేయాలని కోరారు. సమాజంలో అన్ని రంగాలలో భ్రష్టాచారం పెరిగి రోజు రోజుకి నైతిక విలువలు కోల్పోయి దుఃఖ అశాంతులు పెరిగిపోతున్నాయని ఆమె ఉపకరించారు. బ్రహ్మకుమారిస్ విశ్వవిద్యాలయంలో మమేకమై అక్కడ జరుగుతున్న మంచిని సమాజానికి తెలియజెప్పాలని కోరారు. అనంతరం ఒత్తిడిని ఎలా అధిగమించాలని రమాదేవి హితోపదేశం చేశారు. ఈ సమావేశంలో బీకే రజనీదేవి దీది, రామేశ్వరి, మీరా, లక్ష్మి, గంగ, పద్మ, పాపారావు, నాగబాబు, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ దీప ప్రజ్వలన చేసిన తర్వాత అందరి కోసము దీపం వెలిగించడం వలన వెలుగు వస్తుందో అలాగే మన శక్తి వస్తాయి. దీపం వెలిగించి గ్రూప్ ఫోటో తీయించుకున్న తర్వాత అందరికీ చెప్తారు, ఇన్విటేషన్ ఇస్తారు. అంతేకాదు వాళ్ళకే వాళ్ళు వచ్చి మీరు పిలిచారు కదా మేడం, భోజనానికి రమ్మన్నారు కదా అని వస్తారేంటి? మీరు ఫస్ట్ పెట్టండి. అందరూ కూడా ఇష్టంతోటైనా కష్టంతోటైనా అందరూ మిత్రులనే అంటారు. ఎందుకంటే విరోధం పెట్టుకుంటే ఏ న్యూస్ వేస్తారో ఏంటో అని భయపడతారు. మేమైతే సత్యమైన మనసుతో చెప్తున్నాము, మీరందరూ మాకు ఆత్మీయకి పిలవలేదు. మొన్న కూడా కాకినాడ సిటీలో మీరు కూర్చుంటే మంచి వైబ్రేషన్స్ మీ అందరికీ అందుతాడో మాకు ఎంతో సంతోషంగా. ఇప్పుడు హిందువులైనా, ముస్లిమ్స్ అయినా, క్రిస్టియన్స్ అయినా ఎవరైనా అందరూ ఒక భగవంతుడికి పిల్లలే. అందరికీ ఆయన ఒక్కడే తండ్రి. అలా ఓకే కూడా మాకు చాలా నచ్చింది. యూట్యూబ్ ఛానల్స్ అని చెప్పారు, కానీ వీళ్ళందరూ వాస్తవమే. అదే ఈ మధ్యకాలంలో ఇప్పుడు కంప్లైంట్స్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు కొన్ని ఉదాహరణ ఏంటంటే లోపల మ్యాటర్ ఏముండదు, సింపుల్గా కంప్లైంట్ ఏమంటాడు, త్వరలో మరోసారి జగన్ అంటాడు. అంటే జనాలందరూ ఏమంటారు, జగన్ త్వరలో అనుకుంటారు, కానీ ఓపెన్ చేసి ఏముండదు అక్కడ. అంటే దానివల్ల ఏమవుతుంది, శక్తి కేంద్రాలు మీకు అందరికీ తెలుసు. వేదాలు, ఉపనిషత్తులు, మరి శ్రీమద్ భగవద్గీత, శ్రీమదాంతర భారతం, భాగవతం, రామాయణాది గ్రంథాలు ఎన్ని ఉన్నా సరే, ఇన్ని పుణ్య గ్రంథాలు, ఇన్ని అష్టాదశ పురాణాలు ఉన్నా సరే, మన భారతదేశం ఈ రోజు భ్రష్టాచారం పెరిగిపోయి ఉంది. భారతదేశం ఒక పేద దేశంగా పిలువబడుతుంది. ఇంత గొప్ప ఆధ్యాత్మిక నిధి ఉన్నప్పటికీ కూడా మన భారతదేశం వెనకబడడానికి గల కారణం ఏంటంటే ఆధ్యాత్మిక శిక్షణ లోపించడమే. చాలా మంది అనేక రకాల సంస్థల రూపంలో అనేక రకాలుగా స్వయానికి కొన్ని నియమాలను నిర్దేశించుకుని నియమపూర్వకమైనటువంటి క్రమశిక్షణ పూర్వకమైన జీవితాన్ని జీవించడానికి అనేక సత్సంగాలు మన భారతదేశంలో ఉన్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే సీజనల్గా కూడా మనం అయ్యప్ప స్వామిని చూస్తున్నాం. సంవత్సర కాలంలో కొన్ని రోజులైనా, పుణ్యప్రదమైనటువంటి కొన్ని రోజులైనా సరే మనం ఆహార పానీయాన్ని శుద్ధంగా చేసుకుని మంచి ఆలోచనతో, సత్సంగంతో మనము మన మనోభావాన్ని సిద్ధి చేసుకునేందుకు, అభీష్టాన్ని సిద్ధి చేసుకునేందుకు కొన్ని రోజులు వ్రతం చేస్తూ ఉంటారు. ఒక మండలం రోజు వ్రతం చేస్తారు.